హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేటప్పటికి ఎగ్ బైట్స్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ టైం ఇట్లా చేసి పెట్టామంటే చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు రోజంతా. ఇట్లా ఈ బైట్స్ని చేసి పెట్టామంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి మించిన హెల్తీ రెసిపీ అండి ఇది. రొటీన్గా రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ల కంటే ఇట్లా వారానికి 4 సార్లు చేసి పెట్టండి. చాలా హెల్తీ పిల్లలకి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ రెసిపీ కోసం 2 టమాటాసు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం క్యాప్సికమ్, గుప్పెడు క్యారెట్ తురుముకోవాలండి. అట్లానే 4 కోడిగుడ్లు కూడా తీసుకోవాలి. ఈ మిశ్రమాలు ఉంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని బౌల్లో ఒక 4 గుడ్లు తీసుకున్నాం కదండి, 4 గుడ్లని ఇలాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఎగ్ బైట్స్ అనేవి మనం తీసుకున్న రెసిపీ వెజిటేబుల్స్ కూడా డామినేట్ చేయకుండా వేసుకోవాలి. ఇలా 4 గుడ్లకి నేను చూపించిన మోతాదులో వేసుకుంటే సరిపోతుందండి. ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, అట్లానే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల మిశ్రమం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బైట్స్ని డామినేట్ చేస్తాయి. మనం లిమిట్గానే వేసుకోవాలి. 4 గుడ్లకి మీడియం సైజ్ ఉల్లిపాయ 2, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, 1 గుప్పిడి క్యారెట్ తురుమండి అది. అట్లానే కొంచెం క్యాప్సికమ్ వేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా మిశ్రమాలన్నీ కూడా బాగా ఎగ్ బైట్స్లోకి పీల్చుకునేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా షేక్ చేసుకున్నాక గుంత పొంగనాలు దాంట్లో కొంచెం డ్రాప్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఎగ్ బైట్స్ని రెడీ చేసుకోవాలి. పొంగనాలు లేకపోతే కనుక ఫ్లాట్గా ఉన్న కడాయిలో కొంచెం కింద వేసుకున్నా కూడా అట్లానే వస్తాయండి. ఇప్పుడు ఎగ్ బైట్స్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా స్పూన్తో ఆయిల్ యాడ్ చేసుకున్న గుంత పొంగనాల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది దీనికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ బైట్స్ అనేవి బాగా పొంగుతూ వస్తాయి ఫ్లఫీగా. రెండో వాయికి మనకు ఆయిల్ ఆల్రెడీ కడాయిలోనే ఉంటుంది. మన ఫ్లఫీ అయిన తర్వాత ఆయిల్ ఎక్కడికి పోదు, పీల్చుకోదండి, కొంచెం మిశ్రమం వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ బైట్స్ అన్నీ కూడా ఇట్లాగా రౌండ్గా వేసేసుకోవాలి. కంప్లీట్గా వేసుకున్నాం అనుకోండి చక్క స్పాంజీగా ఫ్లఫీగా సర్కిల్ లాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక చిన్న మంట మీదే ఉంచి మూత పెట్టేసుకోవాలి. ఎగ్ బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఎగ్జాక్ట్గా ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రెసిపీ చేయడానికి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇదిగోండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ బైట్స్ అనేవి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. మనం టిఫిను చట్నీలతో పాటు పడే పని లేకుండా ఇట్లా వేసామనుకోండి, దీనికి సాస్ అక్కర్లేదు, చట్నీలతో పని లేదు. హాయిగా వేడివేడిగా అలా తినేస్తూ ఉంటారు. తినమ్మా అని కూడా మనం బతిమాలాల్సిన పని లేదు. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మొత్తం అంతా ఫ్లఫీగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, అలా తీయంగానే మళ్ళీ ఆవిరంతా కూడా దిగిపోతుంది. అంతేనండి, ఎగ్ బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అదే కడాయిలో సెకండ్ వాయి కూడా వేసేసుకొని ఇట్లా మనము టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఎగ్ బైట్స్ అనేవి చేసేసుకోవాలి. చూసారా ఎట్లా అయిందో? ఫస్ట్ విడితే మీకు అలా కనపడింది, రెండో విడతకి అదే ఆయిల్తో నేను చేశాను, కానీ అంతే ఫ్లఫీగా వస్తుంది. చాలా టేస్టీగా సింపుల్గా చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మిస్ చేయొద్దండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసేసి మంచి కాంప్లిమెంట్ అందుకోండి మరి కాంప్లిమెంట్స్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.